ఇక యుద్ధ ప్రాతిపదికన తుంగభద్ర డ్యాం 19వ గేట్ అమర్చే పనులైతే మొదలవుతున్నాయి. గేట్ ను 5 భాగాలుగా అమర్చేందుకు ఇంజనీర్లు కసరత్తు చేస్తున్నారు. ఒక్కోటి 60 × 4 అడుగుల సైజులో డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. సో 1625 అడుగులకు నీటిని తగ్గించి గేట్ అమర్చబోతున్నారు అధికారులు. 3 కంపెనీలకు గేట్ల తయారీ బాధ్యతలు అప్పగించారు. 3 నెలల్లో తయారయ్యే గేట్లు 3 రోజుల్లో తయారు చేసినట్టుగా ప్లాన్ చేశారు. రిటైర్డ్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో గేట్ అమర్చే ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తుంగభద్ర డ్యాం పరిశీలించిన ఏపీ మంత్రులు నిమ్మల, పయ్యావుల డ్యాంలో నీళ్లుండగానే గేట్ అమర్చడం ఇదే తొలిసారంటున్నారు. ఇదో ఇంజనీరింగ్ అద్భుతం అంటున్నారు మంత్రులు. కర్ణాటక ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని కూడా ప్రకటించారు. రైట్, తుంగభద్ర డ్యాం పరిశీలించిన ఏపీ మంత్రులు గేట్ అమర్చే ప్రక్రియ సాధ్యాసాధ్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంజనీరింగ్ అద్భుతం కోసం యావత్ దేశం ఎదురు చూస్తోందని అంటున్నారు మంత్రులు. ఇంజనీర్ల శ్రమ ఫలించాలని ప్రతి ఒక్కరూ పూజించాలని కోరుతున్నారు. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఏదైతే 19వ గేటుకి సంబంధించి దాని సైజు 60 × 20 అడుగులు అంత గేట్ని ఇప్పుడు ఈ ఫ్లడ్ టైంలో అమర్చడానికి వీలు కాదు కాబట్టి కన్నమనాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ బృందం ఏదైతే CWC కూడా దాని ప్లేస్లో ఒక 5 బిట్లుగా 60 × 4 చొప్పున ఒక 5 గేట్లుగా తయారు చేసి 1 by 1 ఒక్కొక్కటి అమర్చుకుంటే వెళ్ళాలని ఏదైతే వాళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే తీసుకున్నారో దానికి అనుగుణంగా ఆ 5 బిట్లను కూడా మరి ఒక చోటనే మళ్ళీ చేయాలనంటే సమయం ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో మళ్ళీ జిందాల్కు ఒక 3 గేట్లు, హిందుస్థాన్కి 1 గేటు, అదేవిధంగా నారాయణ ఇంజనీరింగ్ 1 గేటు, 5 గేట్లు కూడా అప్పచెప్పి ఏకకాలంలో పూర్తయ్యేటువంటి విధంగా దాన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఒక గేటు డిజైన్ అనేది మామూలుగా 3 నెలలు 6 నెలలు పట్టేటువంటిది 3 రోజుల్లో డిజైన్ చేసేంత టైంని కన్స్ట్రైన్ చేసి మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ని పెట్టి చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. అంటే ఇవాళ మాట్లాడితే ఏదో గొప్ప చెప్పినట్టు ఉంటుంది, కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ అనేటువంటిది ఒక ఇంజనీరింగ్ అద్భుతము, ఒక ఇంజనీరింగ్ సాహసం అని కూడా నేను చెప్పాలి. ఎందుకనంటే మీరు చూసారు పోలవరం గేట్స్కి ఎంత ప్రొలాంగ్డ్ టైం తీసుకున్నాం. ఇవాళ షార్టెస్ట్ టైంలో గేట్లు డిజైన్ చేయటము, చిన్న చిన్న ప్యానల్స్గా బ్రేక్ చేయడం, ఇంకా మీకు అంటే డీటెయిల్గా చెప్పాలంటే ఒక గేట్ మీద ఒక గేట్ దించే పరిస్థితి కూడా అక్కడ లేదు. సో కాబట్టి ఒక గేటును మళ్ళీ 2 ముక్కలు చేసుకుని కిందకి దించి కింద లైవ్ వాటర్ వెళ్తూ ఉన్న దాని మీద ప్లాట్ఫామ్ కట్టుకుని అక్కడ వెల్డింగ్ చేసుకుని నేను ఎందుకు సాహసం అంటున్నాను అంటే ఇవాళ దేశం మొత్తం చూడాల్సినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరూ కూడా ఇది విజయవంతం కావాలని ప్రేయర్ చేయాల్సినటువంటి సమయం. ఎందుకనంటే ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంట్. నీటిని మామూలుగా ఈజీగా ఏంటంటే నీళ్ళన్నీ వదిలేసిన తర్వాత చేసుకునేది ఒక మార్గం, కానీ నీళ్ళు ఉండగానే చేయాలి అనేటువంటిది నిపుణులు ఇప్పుడిప్పుడు అంచనాకు వస్తున్నారు. వీ విల్ టేక్ రిస్క్. CWC వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళ గైడెన్స్ తీసుకుంటున్నారు. అంటే ఆ నీళ్ళని పోతూ ఉన్న స్పీడ్ చూస్తూ ఉంటే అసలు ఎట్లా పని చేయగలరు అని. బట్ వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇవాళ. సో వీ వాంట్ టు సపోర్ట్ ఆల్ అవుట్.